హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే. విషయంలోకి వెళ్తే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ప్రిలిమినరీ పర్పస్ పాలిటీ లాంటి అంశాలని ఈ విధంగా చదవాలి. చూసినట్టయితే కాంటెంపరీ ఓరియంటేషన్లో ఎగ్జామినేషన్ విధానం అనేది ఉంటుంది. అంటే ఒకప్పటి మాదిరిగా కాంటెంట్కు తక్కువ ప్రియారిటీ ఇస్తూ ఏదైతే జనరల్గా ఫోకస్ అయినటువంటి అంశాలు ఉంటాయో కరెంట్ ఇష్యూస్ వాటిని ఆధారంగా చేసుకొని బిట్స్ కాంటెంట్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మీరు గతంలో నేను ఏదైతే ఒక 7-8 క్లాసులు కూడా పాలిటీ క్లాసులు అందించినట్టు నాకు అనిపిస్తుంది. గతంలో ఆల్రెడీ ఆ వీడియోలు ఉన్నాయి మన డువాడై ఛానల్లో, ఆ వీడియోలు చూడండి. అయితే ప్రధానంగా పాలిటీని చదివేటప్పుడు మనం నేను ఇచ్చినటువంటి మీకు గత క్లాసుల్లో బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ ఓరియంటేషన్లో చదవని చెప్పిన. అయితే ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మాత్రం చాలా కీలకమైనటువంటి పార్ట్. అంటే వచ్చినటువంటి అమెండ్మెంట్ యాక్ట్స్, వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, కొత్తగా చేర్చినటువంటి ఆర్టికల్స్, అదేవిధంగా తొలగించినటువంటి, అంటే తొలగించిన ఇంపార్టెంట్ ఏం కాదు, సరే ఏది పోయింది ఏది కొత్తగా వచ్చింది అనేది అటువైపు దృష్టి ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏ ధర్మాసనం ఇచ్చిందనేది కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో. ఉదాహరణ కొలీజియం వ్యవస్థ రద్దు అన్నప్పుడు గతంలో మన కాంపిటేటివ్ ఓరియంటేషన్లో బిట్ తీసుకుంటే జిఎస్ విషయంలో ఆ కొలీజియం వ్యవస్థ రద్దు అనేది ఒక అమెండ్మెంట్ యాక్ట్ చేసినాం, 99వ అమెండ్మెంట్ యాక్ట్. కానీ ఆ అమెండ్మెంట్ యాక్ట్ చెల్లదు అని మళ్ళీ కేహర్ ధర్మాసనం తీర్పిచ్చింది. అంటే ఈ 99వ అమెండ్మెంట్ యాక్ట్ చెల్లదని చెప్పినటువంటి ధర్మాసనం ఏందని కూడా బిట్ రావడం జరిగింది. సో ఆ ఓరియంటేషన్లో చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే అప్పటికి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చదివేటప్పుడు ఆ ఎగ్జామ్ ట్రెండ్ వరకు మీరు ధర్మాసనాలను కూడా గుర్తుపెట్టుకోండి. సరే ఇప్పటి నుంచి అవసరం లేదు. ఇంకా జడ్జిమెంట్స్ మాత్రం ఎవర్ గ్రీన్ జడ్జిమెంట్స్ ఉంటే కొన్ని ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణ సరళా ముద్గల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, లేకపోతే విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసు, లేకపోతే కేశవానంద భారతి కేసు, లేకపోతే ఏకే గోపాలన్ కేసు, ఇలాంటి కొన్ని ఎవర్ గ్రీన్ కేసులు ఉంటాయి. అవి కూడా ఖచ్చితంగా ఒక 50 కేసులు చదవాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇంకొక 60-70 ఆర్టికల్స్ కూడా బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా షెడ్యూల్స్ భాగాలైతే ఖచ్చితంగా బై హార్ట్ చేయాల్సిందే. ఇంకా అంతేకాకుండా కొంత సబ్జెక్టు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే అంటున్నామో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి 1947 భారత స్వతంత్ర చట్టం వరకు ఇక్కడ కొంత తక్కువ ప్రియారిటీ ఇచ్చి చదవచ్చు. అంటే మీరు ఇండియన్ కాన్స్టిట్యూషను, ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషను ఈ రెండింటిని పూర్తి చేసిన తర్వాత టైం ఉంది అనుకున్నప్పుడు ఒక 4-5 మార్కులు, ఒక 2-3 మార్కులు ఒక 3-4 మార్కులు అక్కడి నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సరే ఆ చివరిలో చదివే ప్రయత్నం చేయండి. మొదలుగా అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు ఏదైతే మనం 395 ఆర్టికల్స్, 12 భాగాలు, 22 షెడ్యూల్స్, నెంబర్ ఆఫ్ అన్నప్పుడు మళ్ళీ పెరుగుతాయి తర్వాత చేర్చినటువంటి ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం కదా. అంటే భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చినటువంటి సవరణల ప్రకారం పెరుగుతాయి. అంటే 24 భాగాలు, 12 షెడ్యూల్స్, అదేవిధంగా ఆర్టికల్స్ అన్నప్పుడు కూడా 465 ఆర్టికల్స్ అవుతాయి. ఇంకా ప్రారంభంలో ఉన్నటువంటి షెడ్యూల్స్ మాత్రం 8, ఇలాక 12 అని చెప్పినట్టుంది. ప్రారంభంలో ఉన్నటువంటి షెడ్యూల్స్ 8, ఆ తర్వాత 9, 10, 11, 12 షెడ్యూల్స్ వచ్చినాయి. సో ఈ ఓరియంటేషన్లో డివైడ్ చేసుకుంటూ ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విషయాలపై ఎక్కువగా దృష్టి సాధిస్తూ చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇక చదివే విధానంలో కూడా ఈ ఫార్మేట్లో చదవండి. ఫస్ట్ ప్రాథమిక హక్కులని చదవండి, ఆ తర్వాత ఆదేశక సూత్రాలు, ఆ తర్వాత ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం, ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాలు. ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు, ప్రాథమిక విధుల తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాలు చదవండి. ఎందుకంటే కేంద్రంలో ఒకప్పుడు, రాష్ట్రంలో ఒకప్పుడు సేమ్ ప్రభుత్వాలు ఉండేది. అంటే పైన కాంగ్రెస్, కింద కాంగ్రెస్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు, పైన బీజేపీ, కింద బీజేపీ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు, అలా ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాల వైపు అంతగా దృష్టి సారించాల్సిన అవసరం ఏమీ ఉండదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, కింద రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కేంద్రానికి ఎలాంటి అధికారాలు ఉంటాయి, రాష్ట్రానికి ఎలాంటి అధికారాలు ఉంటాయి, శాసన సంబంధ అధికారాలు ఎక్కువగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే పరిపాలన సంబంధ అధికారాలు కొంత తక్కువ ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థిక సంబంధాలు కూడా మళ్ళీ కొద్దిగా ఎక్కువ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఆర్థిక సంబంధాల విషయం అనేది కొద్దిగా ఎకానమీలో ఎలాగో పార్ట్ టచ్ అవుతుంది. అయితే ఇక్కడ శాసన సంబంధ విషయాలు అనేది ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వాలి కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో. ఆ తర్వాత న్యాయ వ్యవస్థ విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టుల
పాత్ర. సుప్రీంకోర్టు అన్నప్పుడు నేను ఆల్రెడీ రీసెంట్గా ఒక వీడియో కూడా అందించడం జరిగింది. 131 నుంచి 137 ఆర్టికల్ వరకు ఉన్నటువంటి విషయాలు ఏవైతున్నాయో వాటిని కులంకుశంగా చూడండి. అసలు ఒరిజినల్ జ్యూరిడిక్షన్ పవర్ పరిధిలో ఏమేమి వస్తాయి, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధ వివాదాలా, లేకపోతే రాష్ట్రానికి వివాదాలా, ఇంకా ఎలాంటి వివాదాలు అందులోకి వస్తాయి అనేది కూడా చూసుకునే ప్రయత్నం. సో ఏదేమైనా పాలిటీని ఈ ఫార్మేట్లో చదవండి. ఆ తర్వాత స్థానిక స్వపరిపాలన వైపు వెళ్ళండి. ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఇంకా మిగతా అంశాలు ఉంటే చూసుకున్న తర్వాతనే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి 1947 భారత స్వతంత్ర చట్టం వరకు చదివే ప్రయత్నం చేయండి. ఇది పాలిటీ చదివే విధానం. మరొక వీడియోతో మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. పాలిటీ న్యూ ఓరియంటేషన్ చదవండి. ఇంకా మిగతా సోషియాలజీ కానీ లేకపోతే ఇంకా వేరే ఇతర విషయాలకు కూడా మీకు వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.